Yeah, hello, hi, welcome back. Nana, ఈ వీడియోలో మనం స్టాక్ నోటేషన్ అనే పదం గురించి తెలుసుకుందాం. చిన్న కాన్సెప్టే అయిపోతుంది. స్టాక్ నోటేషన్ ఏంటి సార్ ఈ స్టాక్ నోటేషన్ అంటే? జనరల్గా కాంపౌండ్స్ ఫార్ములా అయోనిక్ కాంపౌండ్ లేదా కోవలెంట్ కాంపౌండ్ ఫార్ములాస్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎస్పెషలీ మెటాలిక్ కాంపౌండ్స్ లైక్ మెటాలిక్ క్లోరైడ్స్, మెటాలిక్ బ్రోమైడ్స్, ఆక్సైడ్స్ ఇట్లా ఓకేనా. ఆ కాంపౌండ్స్లో మెటల్ పేరు పక్కన పెరెంథిసిస్లో అంటే మెటల్ పేరు పక్కన బ్రాకెట్లో ఆ మెటల్ ఆక్సిడేషన్ నెంబర్ని రోమన్ న్యూమరల్స్లో రాస్తారు, రోమన్ లెటర్స్లో రాస్తారు ఓకేనా. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఆరిక్ క్లోరైడ్ కావాలనుకోండి, AuRic ఆరిక్ క్లోరైడ్ అంటే గోల్డ్ యొక్క క్లోరైడ్. ఇక్కడ గోల్డ్ +3 స్టేట్లో ఉంటుంది. బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు AU సింబల్ రాసి పక్కన పెరెంథిసిస్ బ్రాకెట్లో ఇలా రోమన్ లెటర్లో రాసేస్తాం. Cl3 మామూలే. సో జనరల్గా మనం కాంపౌండ్ ఫార్ములా AuCl3 రాసి అండ్ ఇది ఆరిక్ క్లోరైడ్, ఇక్కడ ఇందులో గోల్డ్ యాటమ్ అనేది +3 స్టేట్లో ఉందనేది పైన ఇలా బ్రాకెట్లో +3 స్టేట్ రాస్తాం, ఇది ఓకే. బట్ అఫీషియల్గా ఏదైనా బుక్స్లో కానీ మీరు చదువుతున్న ఏదైనా రెఫరెన్స్ బుక్లో కానీ ఈవెన్ క్వశ్చన్ పేపర్లో కానీ ఎప్పుడైనా ఇలా ఉన్నా కూడా ఇది గుర్తుపడతారని చెప్తున్నాను. ఇది ఇలా రిప్రజెంట్ చేయడాన్ని స్టాక్ నోటేషన్ అంటారు. ఇక్కడ గోల్డ్ అనేది +3 స్టేట్లో ఉందని మనకు అర్థమైపోతుంది అనమాట. జస్ట్ లైక్ ఇప్పుడు నేను స్టెన్నస్ క్లోరైడ్ ఓకేనా. టిన్ ఉంది కదా, టిన్ స్టెన్నస్ క్లోరైడ్, స్టెన్నిక్ క్లోరైడ్. అంటే ఇక్కడ టిన్కి 2 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఒక ఎలిమెంట్కి ఫర్ సపోజ్ 2 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయనుకోండి, ఒకటి లోయర్ ఆక్సిడేషన్ స్టేటు, ఇంకొకటి హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్, లేదా 2 కన్నా ఎక్కువ ఉన్నా సరే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్స్లో ఉన్నప్పుడు పేరు చివర అస్ వస్తుంది, హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్లో ఉన్నప్పుడు పేరు చివర ఈక్ వస్తుంది. లైక్ Fe2+ ఫెర్రస్, Fe3+ ఫెర్రిక్ అలా అనమాట. అట్లాగే స్టెన్నస్, స్టెన్నిక్. ఇక్కడ టిన్ అనేది Sn+2 స్టేట్లో ఉంది కాబట్టి SnCl2. అలానే స్టెన్నిక్ ఎప్పుడు Sn+4 స్టేట్లో ఉంది, రోమన్ లెటర్స్లో SnCl4 ఓకేనా. అలానే మెర్క్యూరిక్ క్లోరైడ్ అంటే మెర్క్యూరీ +1 స్టేట్ +2 స్టేట్ 2 ఉంటాయి. మెర్క్యూరస్ క్లోరైడ్ వాస్తవానికి మెర్క్యూరీ Hg2Cl2 ఓకేనా. ఇందులో మెర్క్యూరీ +1 స్టేట్లో ఉంటుంది. బట్ ఆ విషయాన్ని మనం Hg2 రాసి పక్కన బ్రాకెట్లో ఇలా రోమన్ లెటర్స్లో +1 స్టేట్ని రిప్రజెంట్ చేసి Cl2 రాసాం. యాక్చువల్గా HgCl రాసాం అనుకోండి. ఇప్పుడు నేను HgCl రాసాను అనుకోండి, ఇక్కడ మెర్క్యూరీ +1 స్టేట్లో ఉంది, క్లోరిన్ -1 స్టేట్లో ఉంది. ఇది మెర్క్యూరస్ క్లోరైడ్. కానీ మెర్క్యూరస్ క్లోరైడ్ డైమెరిక్ ఫామ్లో ఉంటుంది, అంటే రెండు కలిసి ఇలాంటివి 2 మాలిక్యూల్స్ కలిసి ఇలా ఉంటాయి. సో ఇది అఫీషియల్గా ఇట్లా అవైలబుల్ అవుతుంది Hg2Cl2. సో ఇక్కడ మెర్క్యూరీ +1 స్టేట్లో ఉన్నది ఓకేనా, మెర్క్యూరస్ క్లోరైడ్. అదే మెర్క్యూరిక్గా ఉన్నప్పుడు HgCl2 అంటే సింపుల్గా మనం ఇలా బ్రాకెట్లో ఇలా రాసేయచ్చు. సార్ దీనివల్ల ఏంటి సార్ ఉపయోగం అంటే, ఎస్ చాలాసార్లు మనం స్టడీ చేస్తున్న మెటాలిక్ క్లోరైడ్, మెటాలిక్ హ్యాలైడ్ లేదా మెటాలిక్ కాంపౌండ్లో మెటల్ రెడ్యూస్డ్ ఫామ్లో ఉందా, ఆక్సిడైజ్డ్ ఫామ్లో ఉందా, మోస్ట్ రెడ్యూస్డ్ ఫామ్లో ఉందా అంటే ఆ విషయం తెలిసిపోద్ది కదా. అది మెటాలిక్ కాంపౌండ్ ఓకే, ఆ మెటాలిక్ కాంపౌండ్లో మెటల్ ఏ స్టేట్లో ఉంది అనేది ఈవెన్ దాని ఫార్ములాతో పాటు రాసేయడం అనమాట.
ఫార్ములా రాసిన తర్వాత ఆ ఫార్ములాలో ఉన్న మెటల్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉందో లేదో డిటర్మైన్ చేయడం, చేసి ఇలా +1 రాయడం, అది ఒక పద్ధతి. బట్ దాన్ని రిప్రజెంట్ చేసేటప్పుడే, రాసేటప్పుడే, ఏదైనా కాన్సెప్ట్లో దీని గురించి మాట్లాడేటప్పుడే పక్కన బ్రాకెట్లో ఆ మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ని రోమన్ లెటర్స్లో రాయడం అనేది ఇట్స్ ఎ ప్రాసెస్ కాల్ స్టాక్ నోటేషన్ అంటారు. సో యూ మస్ట్ బీ అవేర్ ఆఫ్ దిస్ ఆల్సో. ఓకేనా? థ్యాంక్ యూ.